వెజిటబుల్స్లో అన్నీ తీసుకుంటే మంచిది, కానీ అందులో ఒకటే వెజిటబుల్ లైక్ కాకరకాయ లాంటిది మనకి బెనిఫిట్ చేస్తుందంటే డెఫినెట్గా చేస్తుంది, కానీ ఒక సింగిల్ వెజిటబుల్ ఒక్కటి మనకి షుగర్ కంట్రోల్ లాగా చేయదు, కానీ దానికి బెనిఫిట్స్ అయితే ఉన్నాయనేది చెప్పొచ్చు మనం. సో కాకరకాయ అనేది ఇట్స్ ఎ గుడ్ వెజిటబుల్. సో కాకరకాయలో ఎక్కువ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇమ్యూన్ బూస్టింగ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి సెల్ డ్యామేజ్ లేకుండా హెల్ప్ అవుతుంది. వైటమిన్ కే రిచ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ మినరల్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మెయిన్గా మనకి డయాబెటీస్గా రిలేట్ చేసి చూసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది వెజిటబుల్ ఇంక్లూడ్ చేయడం మంచిది. కాకరకాయ జనరల్గా తీసుకోవడం ఎంత తీసుకోవాలనేది, ఒక వెజిటబుల్ జనరల్ కన్సంప్షన్ ఎంత అవసరం 100 గ్రామ్స్ వరకు లేదా 200 గ్రామ్స్ వరకు మనం ఆ వెజిటబుల్ని వారంలో 3 సార్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. షుగర్ని ఇది ఎలా కంట్రోల్ చేస్తుందంటే జనరల్గా ఫైబర్ కంటెంట్ ఒకటి, ఇందులో ఉన్న పాలీపెప్టైడ్ అనే పి అనేది ఉంటుంది. ఇది జనరల్గా షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో షుగర్ కంట్రోల్ అనేది ఎలా అవుతుందంటే అబ్జార్ప్షన్ ఎక్కువ లేకుండా, అంటే బ్లడ్లో ఉన్న షుగర్ని సెల్స్కి తీసుకువెళ్ళటానికి కూడా హెల్ప్ అవుతుంది. సో కాకరకాయ వల్ల బెనిఫిట్ ఉంది, కానీ ఓన్లీ కాకరకాయ ఒక్కటే తింటే మనకి షుగర్ కంట్రోల్ అనేది జరగదు. కాకరకాయ జ్యూస్ తాగితే కంట్రోల్ అవుతుందని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎక్కువ మార్నింగ్ టైం కాకరకాయ జ్యూస్ తాగుతుందంటే ఇన్సులిన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది, కానీ ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి మోషన్స్ అవ్వడం కానీ వామిటింగ్స్ అవ్వడం, లేదంటే జనరల్గా స్కిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ లాగా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది బెనిఫిట్స్ అంటే లిమిట్గా తీసుకోవడం ఏదైనా అవుతుంది. కాకరకాయ తీసుకోవడం అన్ని ఏజ్ గ్రూప్స్ జనరల్గా చేయొచ్చు. కుకింగ్ మెథడ్ ఒకటి, సాఫ్ట్ కుక్ చేసుకోవడం కానీ నార్మల్. బెనిఫిట్ అనేది వే ఆఫ్ కుకింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది షుగర్తో రిలేట్ చేసుకుంటే. కాకరకాయ ఎనీ టైం యూ కెన్ ఇంక్లూడ్ ఎట్ లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో, ఎనీ టైం ఎనీ విధంగా ఎనీ ఫామ్లో కూడా వెజిటబుల్ తీసుకోవచ్చు. ఓన్లీ పర్టికులర్గా రాగా తీసుకుంటే మంచిదేమో అని అవసరం లేదు. సో ఇందులో కూడా ఎక్సెస్గా తీసుకున్నప్పుడు టాక్సిన్ అనేది కూడా ఉంటుంది ఎలిమెంట్. సో దాన్ని తగ్గించి తీసుకోండి. కాకరకాయ ఇంకో విధంగా చెప్పాలంటే మెయిన్గా డయాబెటీస్కి రిలేటెడ్ చేసుకునే కాకరకాయ అనుకుంటాం. ఆ కాకరకాయలో ఎక్కువగా మనకి గ్లైసిమిక్ ఇండెక్స్, జనరల్గా మిగతా లో క్యాలరీ ఉన్న వెజిటబుల్స్, అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా తక్కువ ఉన్న వెజిటబుల్ ఇది. సో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. దీంతో పాటుగా మిగతా వెజిటబుల్స్ కూడా, అంటే పిండి పదార్థం ఉన్న కూరగాయలు, దుంపలు లాంటివి కాకుండా ఇవి తీసుకోవడం కూడా మంచిది. సో ఎప్పుడైనా ఒకటే సజెషన్ ఏంటంటే ఒక సింగిల్ వెజిటబుల్ ఎప్పుడు ఎవరికి బెనిఫిట్ చేయదు.